మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ఎట్టకేలకు అంటే ఫ్యాన్స్ అయితే 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ అయితే వచ్చేసింది. సో ట్రైలర్ ఎలా ఉంది, సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ కొట్టబోతుందో ఈ వీడియోలో అయితే ఫుల్గా తెలుసుకుందాం మనం. సో హాయ్ వర్స్, వెల్కమ్ టు ట్యాక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ది ట్రైలర్ అబ్బా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ బుచ్చిబాబు గారు. ట్రైలరు అంటే ఇన్ని రోజుల నుంచి ఎక్స్పెక్టేషన్స్ మీరు హై ఇస్తున్నారు, చాలా వరకు ఇంత హై ఇస్తున్నారు, ఎలా ఉంటుందో అనుకున్నాం. కానీ ట్రైలర్ అయితే చించేశారు, ఏ పార్ట్కి ఆ పార్ట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్లో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి. ఆయన ఒక క్రికెటరు, ఒక రన్నరు, ఒక ఫెయిల్మన్. అసలు మూడు డిఫరెంట్, అసలు సంబంధం లేకుండా ఆ క్రికెట్, ఆ కుస్తీ పోటీలు, ఒక రన్నర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ క్రికెటే అనుకున్నారు, సో తర్వాత కుస్తీ అన్నారు, మళ్ళీ ఇప్పుడు రన్నర్ అంటున్నారు. సో ఎలా ఉండబోతుందో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంకొక విషయానికి వస్తే ఇక్కడ రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్లు అనేవి ఒకటి మగధీర. సో అప్పుడు వచ్చిన 2009లో వచ్చిన సినిమా చరిత్ర తిరగరాసింది. ఆ లెవెల్లో ఆయన పర్ఫార్మెన్స్ కానివ్వచ్చు, ఆయన బాడీ కానివ్వచ్చు, డ్యాన్స్ కానివ్వచ్చు, అసలు ఎరగదీసింది. దాని తర్వాత కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఓకే గుడ్ హిట్ అయినప్పటికీ అంత పెద్ద స్టఫ్ అయితే మెగా ఫ్యాన్స్కి అయితే ఇవ్వలేకపోయారని చెప్పుకోవచ్చు. దాని తర్వాత వచ్చిన సినిమా రంగస్థలం చిట్టిబాబు క్యారెక్టరైజేషను, ఆ యాక్టింగు, ఆ పవరు, అసలు ఆ మేనరిజం, అసలు ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్కి అయితే నిలబడింది. ఇప్పుడు పెద్ది అయితే పక్కా రామ్ చరణ్ కెరియర్లోనే ద బిగ్గెస్ట్ హిట్ కాబోతుంది అనేది ఆ ట్రైలర్లోనే తెలుస్తుంది అసలు. ఎందుకంటే అండ్ డిఓపి గారు, రత్నవేల్ గారు అసలు ప్రాణం పెట్టి అయితే కొన్ని ఫ్రేమ్స్ అయితే తీశారబ్బా. అసలు రత్నవేల్ గారు అసలు ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది అసలు ఎంత కష్టపడి ఉంటారు. ఎందుకంటే కొన్ని విఎఫ్ఎక్స్ ఉన్నప్పటికీ కొన్ని షార్ట్స్ రామ్ చరణ్ గారు చూపించే షార్ట్స్ కానివ్వచ్చు, శివరాజ్ కుమార్ షార్ట్స్ కానివ్వచ్చు, సో హైలైట్గా అయితే డిఓపి రత్నవేల్ గారు అయితే చేశారన్నమాట. సో ఇంకొక విషయానికి వస్తే అండ్ మీజాపూర్ మున్నాబాయ్ దివ్యాందు. సో దివ్యాంద్ గారిని మనం మీజాపూర్లో చూసాము, చాలా వరకు తిట్లతో చాలా ఫేమస్ అయ్యారు ఆయన. సో ఆ కంటెంట్ అలా ఉంటుంది మీజాపూరు. సో ఎంత హైస్ట్ అంటే నేనేమనుకున్నా అంటే ఏదో చిన్న క్యారెక్టర్ ఉండొచ్చేమో పెద్దలో అయితే నేను అనుకున్నా. దివ్యాంద్ ఆయన రియల్ పేరు. సో అయితే పెద్ద ప్లానే బుచ్చిబాబు గారు వేసారని ఇక్కడ తెలుస్తుంది. సో డైలాగ్ కూడా చాలా బాగుంది. ఆయన ఆడడమే వాళ్ళకి తెలుసు, ఆట ఆడించడం మనకు తెలుసు. సో అంటే ఆట ఆడించే వాళ్ళ కనబడబోతున్నారు దివ్యాందు అండ్ మీజాపూర్ మున్నాబాయ్ ఆయన. సో ఆయన క్యారెక్టర్ కూడా చూసినప్పుడు చాలా అంటే కరెక్ట్ ఆ క్రికెట్ విలేజ్ బ్యాక్గ్రాఫ్లో ఆయన కొద్దిగా కరెక్ట్గా సెట్ అయ్యారని అయితే నాకైతే ఈ ట్రైలర్లో అయితే అనిపించింది అనమాట. ఇంకొక విషయానికి వస్తే జగపతి బాబు గారు చాలా సినిమాలు చూస్తున్నాం మనం చిన్నప్పటి నుంచి. ఆయన మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో ఈ విలన్గా, లెజెండ్లో కానీ, చాలా మూవీస్లో, రంగస్థలంలో కానీ, సో ఎన్నో మూవీల్లో చూసాం. కానీ జగపతి బాబు గారు ఆయనని తీసుకొచ్చి పెద్దిలో చాలా కొత్తగా ఆ లుక్ పరంగానే మనం చూసుకోవచ్చు. అసలు డిఫరెంట్గా మేకప్ కానివ్వచ్చు, చాలా డిఫరెంట్గా అయితే ఆయన చూపించే ప్రయత్నం అయితే డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే చేశారు. సో ఇది కూడా చాలా గుడ్ క్యారెక్టర్ కాబోతుందని అయితే ఇక్కడ తెలుస్తుంది. ఇంకొకటి హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి మనం, అండ్ ఆచాయమ్మ. సో ఎందుకు నేను ఆచాయమ్మ అనే పిలుస్తున్నాను, ఎందుకు జాన్వీ కపూర్ని పేరు పెట్టి ఎందుకు పిలవట్లేదంటే, సో ఆ క్యారెక్టర్లో నాకు ఆచాయమ్మ కనిపిస్తుంది. లాస్ట్ మనం చూసాము దేవర సినిమాలో చూసాము. సో ఫస్ట్ డెబ్యూట్ మూవీ తెలుగులో మనకు చాలా అంటే చాలా బాగా చేసింది. ఈ సినిమాలో కూడా మంచి, ఎందుకంటే డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా మాస్గా ఉంటుంది ఆ క్యారెక్టరు అని అన్నప్పుడు, అవునా జాన్వీ కపూర్ ఆచాయమ్మ క్యారెక్టర్లో చాలా మాస్గా ఉంటుందా అని నేను అనుకున్నాను. బట్ ఇక్కడ ట్రైలర్లో చూసినట్టయితే సీరియస్లీ చాలా మాస్క్ అయితే ఉందన్నమాట. సో సో ఏఆర్ రెహమాన్ గారు అయితే ఎర్రగొట్టారు బీజిఎం. ఇంకొక విషయానికి వస్తే కర్ణాటక శివరాజ్ కుమార్ గారు, ఇంత పెద్ద నటుడు ఆయన. అసలు బుచ్చిబాబు గారి క్యాస్టింగ్ విషయంలో అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోకుండా ఉండలేం మనము. ఎందుకంటే ఫస్ట్ సినిమా ఉప్పెన చూసాము, ఎంత మంచి క్యాస్టింగు తీసుకొచ్చి, ఎంత అంటే చిన్న సినిమాను 100 కోట్లు కలెక్షన్ చేసే విధంగా ఫస్ట్ ఉప్పెనని తీసుకొచ్చారు. సో ఇంకా ఈ సినిమా గురించి ఇంకా కలెక్షన్ వైజ్గా, పవర్ వైజ్గా అసలు ఇంకా నేను చెప్పను, ఇంకా కనిపిస్తుంది మనకు ముందు అసలు వేచి చూడాలంటే June 3 కోసం, ఎందుకంటే ప్రీమియర్స్ ఉన్నాయి కదా మనకు. సో అలాగే ఇంకొక విషయానికి మళ్ళీ డిఓపి గారు కూడా చాలా
చక్కగా చేశారు. సో అంటే నేను చాలా వరకు చాలా టీజర్స్ చూస్తాం, మనం చాలా ట్రైలర్స్ చూస్తాం. ప్రతిసారి ట్రైలర్‌లో గాని, టీజర్‌లో గాని మనకు వినిపిచ్చేది, కనిపిచ్చేది ఒకటే మాట. ఎవరు చూసినా అబ్బా! బీజీఎం చంపేశారబ్బా! బీజీఎం ఇరగదీశారబ్బా! బీజీఎం ఇలా ఉందబ్బా! అలా ఉందబ్బా! బీజీఎం ట్రైలర్‌ని, టీజర్‌ని లేపిందబ్బా! అనేదే ఇన్నాళ్ళు ఇదే ఎక్కువ మాటలు ఇనిపిచ్చాయి నాకు ఈ 3, 4 ఏళ్లలో. కానీ బుచ్చిబాబు గారు, రామ్ చరణ్ గారు విజువల్స్ అండ్ ఎమోషన్స్‌తో అయితే ట్రైలర్‌ని లేపారు. అంటే వాళ్ళు ఎంత బీజీఎం ఇచ్చారనేది ఇక్కడ నాకు సీరియస్‌లీ చెప్తున్నా, నాకు బీజీఎం ఎక్కడ కనపడలేదు. అంటే రెహమాన్ గారు బాగా ఇచ్చినప్పుడు ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే ట్రైలర్ క్లైమాక్స్‌లో చూసుకున్నట్టయితే రామ్ చరణ్ గారి ఎమోషన్, ముందు చూసుకున్నట్టయితే ఆయన మేనరిజం, ఆయన పవర్, క్రికెట్ బ్యాట్ ఇలా షాట్ ఇలా పెట్టి ఇలా కొడుతుంటే నాకు అనిపిస్తుంది అసలు ఎంత స్టైలిష్గా క్రికెట్ ఆడుంటారు ఆయన. కుస్తీ పోటీల్లో కూడా ట్రైలర్ క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది, ఇలా క్రికెట్ ఆయన ఇలా పెట్టి ఇలా కొడితే అసలు పైల్మ్యాన్గా మారి ఒక మనిషిని ఎత్తేసే షాట్. అసలు విఎఫ్ఎక్స్ అద్దరగొట్టారండి బాబోయ్. అసలు ఇప్పుడే అంటే 3 నిమిషాల ట్రైలర్లోనే ఇంత స్టఫ్ ఉంటే 3 గంటల సినిమా ఇంకా మెగా ఫ్యాన్స్కి అయితే పూనకాలు లోడింగ్ అనే చెప్పుకోవాలి. సో ఒక ట్రైలర్ గురించి ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే బుచ్చిబాబు గారు గత 5 ఏళ్ళగా రాశారు. చాలా అంటే చాలా కష్టపడి తీశారు. సో అంటే ఒక పాన్ ఇండియా సినిమా అంటే 5 ఏళ్ళు, 4 ఏళ్ళు లేదా 3 ఏళ్ళు. బుచ్చిబాబు గారు చాలా తక్కువ టైంలో, దాదాపు అంటే ఒక సంవత్సరంన్నర అవుతుంది దగ్గరగా, ఒక 15 నెలలు అనుకోండి. 15 నెలల్లో పాన్ ఇండియా మూవీ, పవర్ ప్యాక్ మూవీ పెద్ది ల్యాండ్ కాబోతుంది June 4th. అసలు ఇంకా బుచ్చిబాబు గారు వన్ సెకండ్ మీకు మళ్ళీ హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఓవరాల్గా ట్రైలర్ గురించి చెప్పాలంటే నాకైతే సూపర్ మాస్ అనిపించింది. సో ఏంటంటే బీజిఎం లేకపోయినా ఆ విజువల్స్, ఆ మేనరిజము, ఆ స్టైల్ అయితే ఒక వీర లెవెల్లో నాకైతే అనిపించింది అనమాట. సో ఇంకొక విషయం చెప్పాలనుకుంటే మెయిన్గా ఎమోషన్. సీరియస్లీ చెప్తున్నాను, పెద్ద సినిమాలో ఎమోషన్ కానీ పండుతే సినిమా బ్లాస్ట్ పక్కా ఎమోషన్ పండుతాయి. ఎందుకంటే ఒక షాట్ ఉందబ్బా, రామ్ చరణ్ గారు ఇలా కార్ని ఎత్తి ఇలా పట్టుకుంటారు, అసలు పోలీసు వాళ్ళు ఇలా కొట్టుకుంటారు. ఆయన ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నప్పుడు అనిపించింది సంపూర్ణ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. ఇది కదా నటన. సినిమాని రామ్ చరణ్ గారు ఎంత నమ్మారంటే, అంటే ఒక ఇంటర్వ్యూలో చూశాను ఎంత నమ్మారంటే, ఆయన కొన్ని సీన్లు తీసేటప్పుడు ఆయన మాల్లో ఉన్నారు. సో మాల్లో ఉన్నప్పటికీ వెజిటేరియన్ బాడీ, అది ఆ 6 ప్యాక్ ఆ బాడీ బిల్డింగ్ చేసింది ఆయన వెజిటేరియన్ తింటూ. ఎందుకంటే చాలా వరకు వెజిటేరియన్ తింటూ 6 ప్యాక్ ఇలా బాడీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం, చాలామంది చేయలేరు. చాలామంది దేవుళ్ళ సినిమాలు చేస్తూనే నాన్ వెజ్ తింటూ షూటింగ్ అయితే చేస్తారనమాట. అలాంటిది రామ్ చరణ్ గారు వెజిటేరియన్ తింటూ ఆ బాడీని బిల్డ్ చేసి పెద్దలో అయితే పవర్ ప్యాక్ బాడీ అయితే మనకు చూపించబోతున్నారనమాట. సో నాకైతే ఓవరాల్గా ట్రైలర్ గురించి చెప్పాలంటే మాస్, పవర్ఫుల్, పవర్ ప్యాక్ మొదలైంది. రామ్ చరణ్ వేట మొదలైంది. లాస్ట్ గేమ్ చేంజర్తో చాలామంది మెగా ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారు. ఈసారి పేపర్లు ఎంత కావాలంటే అంత, అబ్బా ఇంకా సినిమాలో ఎంత కావాలంటే అంత దొరికేలా ఉంది మెగా ఫ్యాన్స్కి అయితే స్టఫ్. సో నా అభిప్రాయం అది, నాకైతే చాలా బాగా నచ్చింది ట్రైలరు. సో ఆల్ ద బెస్ట్ అండ్ మూవీ యూనిట్ మొత్తానికి ఆల్ ద బెస్ట్ అండి. సో బ్లాక్ బస్టర్ మీరు ప్యాన్ లెవెల్లో కొట్టబోతున్నారు. సో నా అభిప్రాయం ఏంటి ఇది. సో మీకు ఎలా అనిపించింది ట్రైలర్, మీరు చూసారా, మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో రామ్ చరణ్ ఫ్యాన్ అయితే జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. దిస్ ఇస్ సాయి చరణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.